సిద్దిపేట జిల్లా గజ్వెల్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కి తెలంగాణ రాష్ట్రంలో నిలకడలేని పాలన కొనసాగిస్తున్నారని, అభివృద్ది పేరిట రాష్ట్ర ప్రజల సొమ్మునుతో దోచుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ది కుంటుపడిందని, 4.5 లక్షల కోట్ల అప్పుకు రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. నియోజకవర్గంలో రైతులు మరియు యువకులు క్షణికావేశం ఆత్మహత్యలు చేసుకోకూడదు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇందిరాబాద్ చౌరస్తా నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, నియోజకవర్గ రైతులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ ఏఎంసీ కౌన్సిలర్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు అత్తిడి శ్రీనివాస్, శ్రీధర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్యాణ్కర్ నర్సింగ్రావు, రాజు గౌడ్, చారి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పంటకి రైతు బంధు వేసినాం. రైతు బంధు కూడా దాదాపు 8,000 కోట్లు ప్రతి పంటకు వేసుకుంటూ వానాకాలం వేసినాం, యాసింగ్ వేసినాం. అదే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తున్నారు, మేము 3 పంటలకు ఇస్తాము. కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాము. కేసీఆర్ గారు బోనస్ ఇస్తలేరు, మేము బోనస్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 6 పంటలు అయిపోయినాయి, 6 పంట కాలాలు అయిపోయినాయి. 6 పంటల కాలంలో దాదాపు 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. 30,000 కోట్లు రైతు బంధు ఈ ప్రభుత్వం రైతులకు బాకీ ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రైతైనా చనిపోతే వెంటనే 5 లక్షల రూపాయలు వాళ్ళ దినవారం నెలకు ముందుకు 12వ రోజు కాకముందుకు వాళ్ళ భార్య ఉంటే భార్య అకౌంట్లో, భర్త ఉంటే భర్త అకౌంట్లో డబ్బులు పడినటువంటి సందర్భాలు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 8,000 మందికి 5 మాసాలుగా రైతు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల చనిపోయినటువంటి రైతుకు రైతు బీమా కూడా రావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయిందని ప్రజలు అంటున్నారు, ప్రభుత్వం ప్రతిపక్షాలు అంటున్నాయి, రైతులు అంటున్నారు, యువకులు అంటున్నారు. అన్ని విధాల అటు ఉద్యోగాలు ఇచ్చడంలో ఫెయిల్ అయిపోయినారు, రైతులు కాపాడడంలో ఫెయిల్ అయిపోయినారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ముందు చెప్పినటువంటి మాటలు చెప్పడంలో ఫెయిల్ అయిపోయినారు. ఇక్కడ పట్టణంచేరులో 55 మంది చనిపోతే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. మరి అది కూడా ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. నిన్న కూడా హరీష్ రావు గారు మాట్లాడేది. ఎక్కడ కూడా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే, వాస్తవాలు చెప్తూ ఉంటే ప్రభుత్వానికి దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షం మీద పడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికారం కాపాడుకోవడానికి ప్రతిపక్షాల మీద పడి ప్రతిపక్షాల మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి పోలీసులను పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్న వాస్తవాలు, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడేది వాస్తవాలు, ప్రవీణ్ కుమార్ మాట్లాడేది వాస్తవాలు. ఇంకా సుమన్ తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఎందుకోసం పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మీద మన గెలు శ్రీనివాస్ మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా కూడా కొట్లాటలు, ఎక్కడ చూసినా ధర్నాలు, ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి, 420 హామీలు ఎక్కడ పోయాయి, వీటి మీద మాట్లాడకుండా అధికారం కోసం రాబందుల్లాగా అధికారాన్ని దాపెట్టుకొని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని రాబందుల మాదిరిగా రాష్ట్రంలో 1 కోటి ఎకరాలను ప్రొబిటరీ లిస్ట్లో పెట్టుకుంటారు. ప్రొబిటరీ లిస్ట్ అంటే 22లో లేకుండా చేసి ప్రొబిటరీలో పెట్టేశారు, 22A పెట్టేశారు. కాబట్టి దానివల్ల ఏమైందంటే వాస్తవంగా కూడా రైతులు ఎవరైతే పట్టా భూమి ఉండి, ఎవరైతే పట్టా కాలంలో ఉండి, వాళ్ళకి ఆస్తిలో ఉండి, కబ్జాలో ఉండి ఎంజాయ్మెంట్ చేసే భూముల్ని కూడా ప్రొబిటరీ లిస్ట్లో పెట్టారు. ప్రొబిటరీలోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే లంచాలు ఇవ్వాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి గారింటికి పోయి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారితో మాట్లాడుకోవాలి, ఎకరానికి ఇంత ఇస్తామని చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పి ఎక్కడికెక్కడ ముడుపును ముట్టిన తర్వాతనే ప్రొబిటరీలోకి వెళ్ళి ఆ లిస్ట్ బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా అవినీతి, భూ కబ్జాలు,